నమస్కారం. Please do subscribe AP Power News. Thank you so much. అనకాపల్లి జిల్లా జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో కోట్ని వీధిలోని రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోట్ని వీధి ప్రజలు భరత్ కుమార్ కు హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్దగా అందడం లేదని భరత్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో నవరత్నాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించామని ఆయన గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని ఆయన విమర్శించారు. ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు వేగి త్రినాథ్, కోరుకొండ రమేష్, మాధురి నాయుడు, అప్పికొండ రవి, కొనతాల మురళీకృష్ణ, ఎం శోభా, వెంకటలక్ష్మి, కేతిరెడ్డి ప్రసాద్, మునుస్వామి, కొనతాల సత్యనారాయణ, సూరిశెట్టి వికాష్, మమ్మను పైడిరాజు, సేనాపతి సాయి, గాడి మాధురి నాయుడు, కర్ణం శేషు, ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎనభై 84వ వార్డు పరిధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మా ప్రీతమ నాయకులు మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రజలందరూ కూడా ఎంతో బాధలు పడుతూ భరత్ కుమార్ గారికి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మీరు చూశారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య, వాళ్ళకి ఈ పథకం రాలేదు ఆ పథకం రాలేదని వీళ్ళు ఏదో నమ్మించి అబద్ధపు హామీలు ఇచ్చి ఏదో మోసపోటుగా 2-3 పథకాలు ఇచ్చారు. ఎవరికి ఈ పథకాలు అందలేదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడున్న 350 గడపలో 50 గడపలు సుమారు లబ్ధి చేకూరితే 300 కుటుంబాలకు సమస్య ఉన్నది. ఆ సమస్య కూడా మీరు అందరూ కూడా చూశారు. రేపు రానున్న కాలంలో మా మందపాటి జానకి రామరాజు గారు కానీ, మా జాజుల రమేష్ గారు కానీ, మా కేఎం కానీ, మీ అందరం కూడా
యువత అందరం కూడా కదిలి రేపు భరత్ గారిని అనకాపల్లిలో భారీ మెజార్టీతో గెలిపించి ఈ ప్రజలందరికీ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తాం. తప్పకుండా ప్రజలందరికీ మాటిస్తున్నాం. భరత్ గారి ఆధ్వర్యంలో భరత్ గారి ఆశీస్సులతో కూడా ఈ వీధిలో ఒక హాస్పిటల్ కట్టించాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు పెట్టి పేదలకి హాస్పిటల్ వైద్యం ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ, మెడికలైజేషన్ ఫ్రీ. అలాగే మీరు ఈ వీధిలో ఎన్నో సంవత్సరాలు సుమారు 10-20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కరెంట్ లేక. అలాంటిది 7,50,000తో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించాం. అలాగే ఈ రోడ్డు చూసారు ఏ విధంగా ఉందో. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి కోటిని వీధికి బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు రానున్న సంవత్సరం అయింది. పేదలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో మాత్రలు లేవు, హాస్పిటల్లో కనీసం గార్డెన్ కూడా తీయించలేకపోతే మన కార్పొరేటర్ జాజుల రమేష్ గారికి చెప్పి ఆయన దగ్గరుండి రమేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం అంతా తీయించానండి. రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు రానున్న రోజుల్లో మళ్ళీ భరత్ గారిని గెలిపించి మరింత అభివృద్ధిని కోటిని వీధి పయంగా దూసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అనకాపల్లి పట్టణం 84వ వార్డులో 84వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి కోరుకొండ రాఘవ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ 84వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అనకాపల్లి పట్టణం నుంచి, నియోజకవర్గం నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఈ 84వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఏ విధంగా మోసం జరిగింది, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మరని సంతకం పెట్టి బాండ్ పేపర్లు అందజేశారు. సూపర్ 6 హామీలన్నీ కూడా జూన్ 2024 నుంచి అమలు చేస్తామని ఆ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారు. దాంతో ఆగకుండా ఇంటికి 6 పథకాలు వర్తిస్తే 6 పథకాలు ఇస్తాం, ఒక పథకంతో ఆపమని చెప్పి ప్రతి ఇంటికి దాదాపు సంవత్సరానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మీకు వస్తాయని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనేది ఈ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలన్నటువంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలు ఇంకా మోసం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజలందరికీ మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడని వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ గుర్తుకు తెస్తూ ప్రతి హామీ అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరం పోరాడతామని ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు సాగితే ఇచ్చిన ఏ పథకం అమలు చేయకపోతే కనుక ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు మేము పోరాడతాం. ప్రజలందరికీ మేము అండగా ఉంటాం. ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు పర్యటించాం. దాదాపు 2 గంటల నుంచి వాళ్ళందరూ కూడా పాపం బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోల్పోయాం, అనవసరంగా మోసపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప మా బాధలు పోవు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ కూడా బాధ కనిపిస్తుంది. వాళ్ళందరి ఆశీస్సులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించి స్థానికంగా అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఈసారి మా ఆశీస్సులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసి సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జగన్. Please subscribe our channel AP Power News.